మరి స్నానం ఏ నీళ్లతో చేయాలి? అన్నిటికంటే చన్నీళ్లతో చేసే స్నానం చాలా గొప్పది. ఈ రోజుల్లో అంటే అందరము కూడా గీజర్స్ వేసుకొని స్నానం చేస్తున్నాం గానీ, నిజానికి చన్నీటి స్నానం చేయటం ద్వారా శరీరం గట్టిపడుతుంది. శరీరం గట్టిపడినప్పుడు చాలా వరకు శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అందుకే అయ్యప్ప దీక్ష ఇలాంటి దీక్షలు తీసుకున్న వాళ్ళందరూ కూడా చన్నీటి స్నానం చేస్తారు. చన్నీటి స్నానం ఎప్పుడూ కూడా శరీరానికి పటుత్వాన్నిస్తుంది, ఆరోగ్యాన్నిస్తుంది. అయితే తలంటు స్నానం చేసేటప్పుడు, తల మీద నీళ్లు పోసుకునేటప్పుడు మాత్రం పూర్తిగా చన్నీళ్ళు పోసుకోకూడదు, పూర్తిగా వేడి నీళ్ళు పోసుకోకూడదు. చాలామంది తెలియక ఏం చేస్తారంటే తల స్నానం చేసేటప్పుడు తల మీద వేడి నీళ్ళు పోసుకుంటారు. తల మీద వేడి నీళ్ళు పోసుకుంటే జుట్టు తొందరగా రాలిపోతుంది. పూర్తిగా విపరీతమైన చన్నీళ్ళు తల మీద పోసుకున్నప్పుడు కఫము ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఎలాంటి దీక్షలు లేకపోతే మాత్రం గోరువెచ్చని నీళ్లు